కేంద్ర మంత్రులతో సీజేపీ జరిగిన చర్చలు విఫలం కావడంతో రేపు మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. కాగా ప్రధానంగా 3 డిమాండ్లను కేంద్రం ముందుంచింది సీజేపీ. 2 డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా ఉందని సీజేపీ తెలిపింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయంపై రేపటి వరకు సమయం కోరినట్లు సీజేపీ స్పష్టం చేసింది. మరోవైపు ఢిల్లీ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యార్థులపై లాఠీచార్జ్ అంశంపై ఈ నెల 27న విచారణ చేపట్టనుంది ధర్మాసనం. కేంద్ర మంత్రులతో సీజేపీ జరిగిన చర్చలు విఫలం కావడంతో రేపు మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. కాగా ప్రధానంగా 3 డిమాండ్లను కేంద్రం ముందుంచింది సీజేపీ. 2 డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా ఉందని సీజేపీ తెలిపింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయంపై రేపటి వరకు సమయం కోరినట్లు సీజేపీ స్పష్టం చేసింది. మరోవైపు ఢిల్లీ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యార్థులపై లాఠీచార్జ్ అంశంపై ఈ నెల 27న విచారణ చేపట్టనుంది ధర్మాసనం. ఇక సీజేపీతో కేంద్రం చర్చలు విఫలం కావడంతో రేపు మరోసారి భేటీ కానుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, శంకరి సీజేపీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. సమావేశం మరోసారి రేపటికి వాయిదా పడింది. ప్రస్తుతానికి ఈ రోజు సమావేశం విఫలమైందని చెప్పాల్సి ఉంటుంది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ నేతృత్వంలో ఒక కీలక సమావేశం జరిగింది. సీజేపీ అధికార ప్రతినిధులుగా ఉన్న అశోక్ కావచ్చు, అదేవిధంగా సౌరవ్ దాస్ కావచ్చు, ఇద్దరు కూడా సీజేపీ తరఫున హాజరయ్యారు. సుదీర్ఘంగా 2 గంటల పాటు సమావేశంలో చర్చించడం జరిగింది. మొత్తం 3 డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం మధ్య ఉంచారు. ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇక 2వ డిమాండ్ లో ఎవరైతే నీట్ ఎగ్జామ్ రద్దు సందర్భంగా కొంతమంది పిల్లలు దాదాపు 21 మంది సూసైడ్ చేసుకున్నారు, వారికి సంబంధించి ఎక్స్గ్రేషియా ప్రకటించారు ₹1 కోటి. దాంతో పాటు ఇటీవల ఆందోళన సందర్భంగా దేశవ్యాప్తంగా కావచ్చు, ముఖ్యంగా జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో కొన్ని కేసులు నమోదయ్యాయి. ఆ కేసులకు సంబంధించిన అంశంలో కూడా పూర్తిగా ఎఫ్ఐఆర్ ను వెనక్కి తీసుకోవాల్సిందిగా కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద 3 డిమాండ్లు వచ్చారు. 2 డిమాండ్లపై సూత్రప్రాయంగా కేంద్రం అంగీకారం తెలిపింది. కానీ ప్రధానంగా ఇక ధర్మేంద్ర ప్రధాన్ క్లారిటీ రాలేదని చెప్పాల్సి ఉంటుంది. దాని మీద కేంద్రం మరోసారి చర్చిస్తామనే అంశాన్ని స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. సీజేపీ ప్రతినిధి నేరుగా సమావేశం అయిపోయిన అనంతరం నేరుగా బయటకు వచ్చి కేంద్ర ప్రభుత్వం కొంత సమయం అడిగింది. ఆ సమయం రేపటికి వాయిదా వేసిన అందులో భాగంగానే కొంత చర్చిస్తున్నాం. ప్రధానంగా 2 అంశాలకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. మరో అంశానికి సంబంధించి అది వారు పైన ఉన్న కేంద్రంలో ఉన్న కీలక నేతలతో చర్చించి రేపు చెప్తారన్న అంశాన్ని కూడా అటు సీజేపీ ప్రజలు చెప్పినప్పటికీ కొంత ఈ రోజు జరిగిన కొంత కీలకం అని చెప్పాల్సి ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి డిసిషన్ తీసుకోబోతుందని చూడాల్సి ఉంటుంది. ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను పదే కోవడంతో కొంత కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంలో ఆలోచన చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక మరోవైపు దాదాపు జంతర్ మంతర్ లో సీజేపీ ఆందోళన కంటిన్యూగా కొనసాగుతుంది. ఆందోళనకు సంబంధించి అనేక వేలాదిగా విద్యార్థులు తరలి వస్తున్నారు. కాసేపటి క్రితం జేపీ నడ్డా మాట్లాడుతూ కూడా ఈ సమావేశంలో మంచిగా జరిగాయి. సమావేశంలో ప్రధానంగా కొన్ని అంశాలపైన ఏకాభిప్రాయం కుదిరిందనే అంశాన్ని మరోవైపు జేపీ నడ్డా కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా ఈ రోజు సుప్రీంకోర్టు ఒక తాజా పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ పిటిషన్ లో ప్రధానంగా ఇప్పటి వరకు అటు జంతర్ మంతర్ లో విద్యార్థులు ఆందోళన చేస్తున్న ఆందోళన సందర్భంగా కావచ్చు, దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన సందర్భంగా కావచ్చు, ఈ ఆందోళనలో పోలీసులు మితిమీరి ప్రవర్తించి విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు. వెంటనే కేసును విచారించాల్సిందిగా కూడా ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ పైన కూడా ఈ నెల 27వ తేదీన
చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ముందు కేసు విచారణకు రాబోతుంది. విచారణ సందర్భంగా ధర్మాసనం ఎలాంటి అంశాలను స్పష్టం చేస్తుంది, జంతర్ మంతర్ లో జరుగుతున్న ఆందోళన పైన సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందా, లేదంటే కేవలం కేసుల అంశం పైన సుప్రీంకోర్టులో జోక్యం చేసుకుంటుందని చూడాల్సి ఉంటుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం పదే పదే విద్యార్థులకు నష్టం కలిగించకుండా చర్యలు చేపడుతున్నాం, పకడ్బందీగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామో, అదే విధంగా ఎవరైతే పేపర్ లీక్ పాల్పడతారో వారిని 10 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించి వారికి 10 కోట్ల రూపాయల జరిమానా విధించే విధంగా చర్యలు చేపడతామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ విద్యార్థులు మాత్రం ఒకటే డిమాండ్ కు కట్టుబడి ఉన్నారు. అది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ నేపథ్యంలో కొంత కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తున్న నేపథ్యం. కానీ వేలాది సంఖ్యలో మాత్రం Yes. బీజేపీ ధర్నా కంటిన్యూ కొనసాగుతూనే ఉంది. శంకర్. రైట్, థ్యాంక్ యూ సతీష్.